జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమయోగము 36వ శ్లోకము. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుం ఉపాయతః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, మనస్సుని జయించకపోతే ఆత్మసాక్షాత్కారాన్ని పొందటం అనేటటువంటిది చాలా కష్టం. అయితే నేను చెప్పినట్టుగా అభ్యాసము, వైరాగ్యము ఈ రెండింటి చేత మనస్సుని నీ ఆధీనములో పెట్టుకునే ప్రయత్నము చేస్తూ ఇప్పటిదాకా నేను నీకు కర్మయోగాన్ని చెప్పాను. ఏమిటి కర్మయోగం అంటే? కర్తృత్వ త్యాగము, సంగత్యాగము, ఫలత్యాగము. పనులను చేస్తూ నీ విధులను నిర్వర్తిస్తూ నేను చేస్తున్నా అని అనుకోకుండా భగవానుడు నా చేత చేయిస్తున్నాడు అని అనుకోవటం కర్తృత్వ త్యాగం. ఇక సంగత్యాగం, ఇది నా పని అనుకోకుండా ఇది భగవంతుడి పని అనుకుంటే సంగత్యాగం. ఫలత్యాగం, ఈ విధులను, ఈ పనులను చేయటం వల్ల వచ్చే ఫలితాలు నావే, నా కోసమే అని అనుకోకుండా ఇవన్నీ భగవదర్పితమే అని అనుకోవటం ఫలత్యాగం. ఈ రకంగా కర్తృత్వ త్యాగం, సంగత్యాగం, ఫలత్యాగం, ఈ 3 త్యాగములతో నీ విధులను నువ్వు నిర్వర్తిస్తూ ఉంటే దానిని కర్మయోగము అని అంటారు అని కదా నేను ఇప్పటిదాకా చెప్పాను. అర్జున, ఈ కర్మయోగాన్ని చేస్తూ నీ మనస్సుకి సుఖమే ఆకారముగా కలిగిన ఆత్మను బాగా అలవాటు చేస్తూ, అంటే అభ్యాసము చేస్తూ, ఆ ఆత్మ కంటే ఇతరమైనటువంటివి దుఃఖమే ఆకారముగా కలిగినటువంటివి కనుక ఆ దుఃఖాన్ని నీ మనసుకి జ్ఞాపకం చేస్తూ వాటి మీద విరక్తి కలిగేటట్టుగా చేస్తూ నీ మనస్సుని నువ్వు ఆధీనములో తెచ్చుకుంటే, నీ మనస్సును నువ్వు జయిస్తే అప్పుడు నీకు సమదర్శనం అనేటటువంటి యోగం సిద్ధిస్తుంది, ఆత్మ సాక్షాత్కారము సిద్ధిస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనస్సును మన ఆధీనములో పెట్టుకునేటటువంటి ఒక క్రమాన్ని ఉపదేశిస్తూ, మనస్సుని జయించకపోతే సమదర్శనం అనేటటువంటి యోగము సిద్ధించదు అని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన మనస్సుని జయించేటటువంటి ప్రయత్నాన్ని సంతతము చేస్తూ దానికోసమని భగవానుడు చెప్పినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధము 8వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, చతుర్ముఖ బ్రహ్మ భూదేవిని, రుద్రాది దేవతలను తీసుకొని క్షీరసాగర సాయి అయినటువంటి శ్రీ మహావిష్ణువును పురుష సూక్తము ద్వారా ప్రార్థన చేశారు. ఆ పరమాత్మను ధ్యానము చేశారు. ఆ ధ్యానములో భగవానుడు చతుర్ముఖ బ్రహ్మకు
కొన్ని వాక్కులను వినిపింపచేశాడు. అంటే ఆ ధ్యానములో చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుని యొక్క వాక్కులను విన్నాడు. విని దేవతలందరితోని, ఓ దేవతలారా, నేను శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞావాక్యములను విన్నాను. ఇదిగో వాటినే నేను మీకు చెబుతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి. విని భగవానుడు చెప్పినట్టుగా చేయండి. పురాయేవ పుంసా అవధృతం ధరాజ్వర. అయితే భగవానుడికి మనమంతా వచ్చి విన్నపము చేసే కంటే ముందరే ఈ భూదేవి కష్టము గురించి తెలిసింది, పరమాత్మ తెలుసుకున్నాడు. అందువలన పరమాత్మ తన శక్తితో ఈ భూభారాన్ని తగ్గించటం కోసమని ఈ భూమి మీద అవతరించబోతూ ఉన్నాడు. అప్పటి వరకు మీరందరూ యాదవ కులమునన్ అమరులు, మేదిని పుట్టంజనుడు, మీ అంశములన్ శ్రీదయితుడు వసుదేవకాదరమున పుట్టి భారమంతయు బాపున్. మీరందరూ మీ అంశములతో యాదవ కులములో భూమి మీద పుత్ర పౌత్రుల రూపములలో జన్మించండి. ఆ తర్వాత వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే. లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు తాను వసుదేవునికి కుమారుడుగా జన్మించి భూభారాన్ని తొలగిస్తాడు అంటూ చతుర్ముఖ బ్రహ్మ దేవతలందరికీ భగవానుడి యొక్క ఆజ్ఞలను జారీ చేస్తూ ఉన్నాడు. భగవానుడు చెప్పినటువంటి విషయాన్నంతటిని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము 36వ శ్లోకము. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః. వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తం ఉపాయతః. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః. వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తం ఉపాయతః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.